నమస్కారం, విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రశ్నించిన వారిని వేధించడమే సీఎం జగన్ పని, టీడీపీ అధినేత చంద్రబాబు. స్టీల్ ప్లాంట్ మహాపాదయాత్రను విజయవంతం చేయండి, విశాఖ ఉక్కు పోరాట సమితి ప్రతినిధులు డిమాండ్. ఉమ్మడి విశాఖ జిల్లాలో ముగిసిన నారా భువనేశ్వరి పర్యటన, 16 మంది కుటుంబాలను ఓదార్చిన వైనం. కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి అమర్ బోత్సా ఝాన్సీ, ప్రత్యేక పూజలు చేసిన వైసీపీ నాయకులు. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రశ్నించిన వారిని వేధించడమే ముఖ్యమంత్రి జగన్ పనిగా పెట్టుకున్నారని, మనమంతా బానిసలం, ఆయన రారాజు అనుకుంటూ పాలన సాగిస్తున్నారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం నెల్లూరులోని వివిఆర్ కన్వెన్షన్ ఏర్పాటు చేసిన టీడీపీ జనసేన కార్యకర్తల సమావేశానికి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ నుంచి వచ్చిన కీలక నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. వారికి చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి అడుగుతున్నా, ఇప్పటికైనా చెప్పమని. ఓ కిల్డ్ బాబాయ్, ఓ కిల్డ్ బాబాయ్, ఓ కిల్డ్ బాబాయ్. నేను అడగలా, మొన్న నేను అడిగా. నిన్న ఆయన కూతురు అడిగింది, అవునా కాదా? నీ సోదరి ఒక మాట అడిగింది, పాలకులకు పరిపాలించే అర్హత లేదండి, సిద్ధం అన్నావు. సమాధానం చెప్పు. హంతకులు మన మధ్య ఉంటారు, గుర్తించలేకపోయాం, సిద్ధం. సమాధానం. సాధారణంగా ఏ హత్య కేసైనా 4-5 రోజుల్లో తేలిపోతుంది. మరి వివేక హత్య ఎందుకు 5 ఏళ్లు తేలలేదని అడిగింది, సిద్ధం. సమాధానం. అందుకే నేను అంటున్నా, సిద్ధం సిద్ధం అని అరుస్తున్నావు కదా, బాబాయ్ హత్యపై సమాధానం చెప్పడానికి సిద్ధమా అని సవాలు విసురుతున్నా. సమాధానం చెప్పాలా లేదా? చెప్పాలి అని ఆవిడ గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి, చెప్పాలి. ఇది మీ వ్యక్తిగత సమస్య కాదు, ఇది రాష్ట్ర సమస్య. ఒక వ్యక్తి హత్యలు చేసే వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎవరికి రక్షణ ఉంటుందో ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే వివేక హత్య దోషుల అరెస్టుకు నువ్వు ఎందుకు సిద్ధంగా లేవు? తండ్రి హత్య పైన పోరాడుతున్న చెల్లెలకి న్యాయం చేసేందుకు మీరెందుకు సిద్ధంగా లేరు? వివేక హత్య కేసు నోరెత్తేందుకు ధైర్యంగా పోరాడితే ఆవిడపైన కేసులు పెట్టి వేధించడం ఎంతవరకు సబబని అడుగుతున్నా. నారాసుర రక్త చరిత్ర ఆ రోజు జ్ఞాపకం ఉందా మీకు? హత్య జరుగుతానే మొట్టమొదటిసారిగా చెప్పింది ఆయన గుండెపోటుతో చనిపోయాడని చెప్పిన వ్యక్తి ఇక్కడ వస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడికి రేపు అడగండి మీరంతా, నువ్వు చెప్పావా లేదా ఆ రోజు గుండెపోటని? అది గొడ్డలి పోటని తేలింది. గుండెపోటని ఎట్ట చెప్పావు అంటే ముందుగానే ఆ కుట్రలో ఈయన కూడా భాగస్వామ్యమని ఈజీగా అర్థమయ్యే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్క మీరు ఒకటి అడుగుతున్నాను, ఇంకొక చెల్లెలు షర్మిల పరిస్థితి ఏం తమ్ముళ్ళు? ఆవిడ చూశారు, పాపం ఆవిడకి ఆస్తిలో వాటా ఇవ్వాల, ప్యాలెస్ రాజకీయాలు జరిగాయి. ఇంకో పక్క ఆవిడ కూడా ఇప్పుడు ఒక పార్టీలో చేరింది, ఒక పార్టీ అధ్యక్షురాలు. నేనేం మాట్లాడను. వాళ్ళ అన్నపై నుండే కోపంతో
ఆవిడ విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోరుతూ ఉక్కు పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ నెల 3వ తేదీన చేపట్టిన మహాపాదయాత్రను విజయవంతం చేయాలని ఉక్కు పోరాట సాధన కమిటీ నాయకులు జగ్గు నాయుడు తెలిపారు. శనివారం విశాఖ మద్దిలపాలెం సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ మహాపాదయాత్రలో అన్ని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, నగర ప్రజలు పాల్గొని ఈ యాత్రను విజయవంతం చేయాలన్నారు. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం ప్రక్రియ నిలిచిపోయిందని చెబుతున్నారని, కానీ అధికారిక ప్రకటన మాత్రం ఎక్కడా రాలేదన్నారు. కేవలం స్టీల్ ప్లాంట్ కు సొంత గనుల కేటాయించకపోవడంతోనే ప్లాంట్ నష్టాల బాట పట్టిందని, తిరిగి లాభాల బాట పట్టించాలని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలన్నారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు లోకనాథం, బొట్ట ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా మేము మద్దతిస్తున్నాం. జీవీఎంసీ వద్ద సభ జరుగుతుంది. ఈ మహాపాదయాత్రలోనూ సభలోనూ విశాఖపట్నం ప్రజానీకం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. అదే సందర్భంలో సిపిఎం పార్టీ శ్రేణులు, కార్మిక రంగాల కార్యకర్తలంతా కూడా ఈ శిబిరంలో ఈ యాత్రలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు ప్రకటన చేశారు. ప్రకటన సారాంశం ఏంటంటే, స్టీల్ ప్లాంట్ అమ్మకం నిలిచిపోయింది, స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టించే దానికోసం కేంద్రం ప్రయత్నం చేస్తూ ఉందని చెప్పని ₹1 కోటి ఇవ్వట్లేదు అడుగుతున్నాం మేము. మూడో అంశం, ప్లాంటు నడవడం కోసం దాదాపు 5,000 ఖాళీ పోస్టులు ఉన్నాయి. ఆ ఖాళీ పోస్టులు భర్తీ చేయడం లేదు. స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం నిర్వాసితులు ఎవరైతే ఉపాధి కోల్పోయారో, భూములు కోల్పోయారో 8,500 మంది ఇంకా ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి ఆ ఉపాధి కల్పించాలనుకుంటే ప్లాంట్ ముందుకు నడిచేందుకు అవకాశం ఉంటుంది. స్టీల్ ప్లాంట్ నువ్వు రాయితీలు ఇవ్వవు, సొంత గనులు ఇవ్వవు, ఉద్యోగాలు భర్తీ చేయవు, ర్యాక్స్ ఇవ్వవు, బ్యాంకులకి రుణాలు రానివ్వవు. ఈ విధంగా అన్ని రూపాల్లో కేంద్రంలో మోడీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ దిగ్బంధం చేసి అధికారుల ద్వారా మేము లాభాలు పట్టిస్తామని చెప్పారంటే ఎవరు నమ్ముతారండి ఇది? మొన్నటి వరకు జీవీఎల్ గారు, బీజేపీ జీవీఎల్ గారు ఇదే పాట పాడేవారు. మా క్యారెక్టర్ మారి మనిషి మారారు. పురంధేశ్వరి పాట ఎత్తుకున్నారు. మీరు మనిషి మారారు గారు, పాట మారలేదు. మీరు మాట్లాడితే పాట మారాలని చెప్పినట్టే మీరు మీ ప్రభుత్వమే కాబట్టి, మీ ప్రధానమంత్రి కాబట్టి మోడీ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి, మీకు ఏమన్నా చిత్తశుద్ధి ఉండేలాగుంటే ఒత్తిడి తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ సొంతగా కేటాయించండి. వర్కింగ్ క్యాపిటల్ 5,000 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వండి. 5,000 పోస్టులు భర్తీ చేయించండి. నిర్వాసిత ఉద్యోగాలు ఇవ్వండి. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్కి వేతన ఒప్పందం జరిగింది, ఆ వేతన ఒప్పందాన్ని అమలు చేయండి. కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు ఇవ్వట్లేదు, జీతాలు ఇవ్వండి. ఈ విధంగా స్టీల్ ప్లాంట్ని పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపించే విధంగా అన్ని చర్యలు చేపడితే కార్మికులు ఛాలెంజ్ చేసి చెప్తున్నారు, మాకు 5,000 కోట్లు ఇవ్వండి, సొంత గనులు ఇవ్వండి, సంవత్సరంలో మీరు లాభాలు పట్టిస్తామని చెప్పని ఛాలెంజ్ చేసి చెప్తున్నారు. ఆ ఛాలెంజ్ మీరు స్వీకరిస్తారా, లేదంటే ఇంకా మీరు మోసం చేయడం కోసం, వంచన చేయడం కోసం పూనుకుంటారని ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఎప్పటికైనా సరే మీ వంచన ఆపి స్టీల్ ప్లాంట్ పూర్తిస్థాయి సామర్థ్యం నడిపించే విధంగా చర్యలు చేపట్టమని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో వంచన ద్వారా రేపు ఎన్నికల్లో వెళ్తే ఖచ్చితంగా విశాఖపట్నం ప్రజానీకం మీకు సరైన గుణపాఠం చెప్పదప్పదని చెప్పని మీ ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఉంది. రేపు ఎన్నికలకు వెళ్తున్నారు మీరు. స్టీల్ ప్లాంట్ కన్నా ప్రయోజనం ఇంకేముంది రాష్ట్రం, విశాఖపట్నంలో, ఉత్తరాంధ్రలో, రాష్ట్రంలోనూ మీరు ఎందుకు కేంద్రాన్ని నిలదీయారు? మీ అధికారి కోసం వంశాలు కలుస్తారు, కానీ స్టీల్ ప్లాంట్ కోసం నోరెత్తందుకు జగన్మోహన్ రెడ్డి గారు? మీకు బాధ్యత లేదని ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఇప్పుడు ఎన్నికల ముందైనా సరే మీరు నోరు చెప్పండి, కేంద్రాన్ని నిలదీయండి, స్టీల్ ప్లాంట్ కాపాడని చెప్పని అడుగుతున్నాం. అలాగే ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం కూడా బాధ్యత ఉంది, మీరు కూడా నిలదీయాలి. నేను అన్యాయం అయితే ప్రశ్నిస్తానన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే అన్యాయం ఏం కావాలండి? ఈ అన్యాయంలో జనసేన కార్యకర్త కూడా నష్టపోతున్నారు, పవన్ కళ్యాణ్ అభినందించేటువంటి యువత నష్టపోతున్నారు. ప్రభుత్వ రంగం ఓటు హక్కును ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని, హక్కుల్ని కాపాడాలని నారా భువనేశ్వరి కోరారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా 4 రోజుల్లో 16 మంది కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా అరకులో ప్రకృతి అందాలను తిలకించి సంతోషం వ్యక్తం చేశారు. పాడేరులోని గిరిజన మహిళలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. గిరిజనులకు చంద్రబాబు గతంలో చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ మోడల్ స్కూల్, పాటిపల్లి మోడల్ స్కూల్ ఉంది, డే స్కాలర్, కానీ చదువుకోవడానికి ఇంట్రెస్ట్ గా ఉంది. ఏమైనా అవకాశం ఉంటే మన ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి మోడల్ స్కూల్ ఒకటే ఏం చదువుతున్నా? 10th. ఇంకా మానేసావా? ఎప్పుడైంది 10th? కూర్చోండి.
ఇంట్రెస్ట్ పాప మాత్రం చదువుతాను. ఇక్కడ ఏమైనా ఉన్నారా మీకు అన్నదమ్ముళ్ళు వాళ్ళు ఏమన్నా చుట్టుపక్కల ఉన్నారా? ఈ గ్రామంలో ఉన్నారా? చాలా దూరం కష్టపడి కూలి పని చేసి నేనే సంపాదించాలి. ఏం అవకాశం లేదండి. మీరు ఒక్కరే ఇక్కడ? ఎవరు లేరు ఇక్కడ. పాపది మీరు ఇన్ఛార్జ్కి ఇచ్చి అది పంపించండి అమ్మా, ట్రస్ట్ స్కూల్లో చేర్పించుకుంటాం. తీసుకొని కోపి తప్పకుండా. నీకు స్కూల్లో అనంగర్ స్కూల్లో హైదరాబాద్లో ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ఉంది, పెద్ద స్కూల్. అక్కడ నీకు చదివిస్తాను, నువ్వు చదువుకోవాలి ఇంట్రెస్ట్గా. హాస్టల్ ఫెసిలిటీ అయితే అక్కడ ఉంటుంది. $200 పువ్వులు తెచ్చి బతకాలంటే అవును, కష్టం. ఉత్తరాంధ్ర వాసుల ఇలవేల్పు అయిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్, పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ, వాసుపల్లి గణేష్ కుమార్ శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారిని ఘన స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం వేద పండితుల వేద ఆశీర్వాదం అందించారు. ఈ సందర్భంగా మంత్రి అమర్ మాట్లాడుతూ సీఎం జగన్ తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలంతా సుభిక్షంగా ఉండాలని కోరినట్లు చెప్పారు. బొత్స ఝాన్సీ మాట్లాడుతూ తాను విశాఖ వాసినేనని, ఇక్కడ పరిస్థితులు, సమస్యలు అన్నిటిపై తనకు అపూర్తి అవగాహన ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ మళ్లీ ముఖ్యమంత్రిగా గెలుపొందేందుకు తామంతా శక్తివంచన లేకుండా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ కార్పొరేటర్లు, నాయకులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఇంకా అభివృద్ధి ఫలాలు, సంక్షేమ ఫలాలు అందాలంటే ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ పార్టీని గెలిపించాలని మీ ద్వారా మరి ఇక్కడికి విచ్చేసిన భక్తులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను. సోదరా, పదవులున్నా నేను గతంలో కూడా బొబ్బిలి ఎంపీగా ఉండేటప్పుడు ఈ 3 జిల్లాలకి
ఎంపీగా ఉన్నాను. అలాగే విజయనగరం 2 సార్లు ఎంపీగా చేశాను, జిల్లా పరిషత్ చైర్మన్ చేశాను. అంటే ఆ అనుభవం ఉంది. వెళ్ళేది ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయో గతంలో చేసినప్పుడు కూడాను విశాఖ అభివృద్ధి కోసం మీరు ఒకసారి చూస్తే www.sansad.coin చూస్తే ఎన్ని మార్లు ఇక్కడ పలు అంశాల మీద లేవనెత్తి వాటిని పూర్తి చేసి ఇక్కడ అందించే ఫలితాలు కూడా మీరు గమనించవచ్చు. ఖచ్చితంగా ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా వాటిని ఏ విధంగా మన ప్రాంత ప్రజలకు అందించాలి, ఆ ఫలాలు ఏ విధంగా ఇవ్వాలి అంటే యువత కానీ మహిళలకు కానీ, అలాగే ఇక్కడున్న ఇప్పటికే ఆరోగ్యం, విద్య, ఉపాధి రంగాల్లోనూ ముందుకు వెళ్తున్న ప్రభుత్వానికి ఇంకా కేంద్రం నుంచి రావాల్సిన వాటిని కూడా ఇక్కడ తీసుకెళ్లవలసిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి అటువంటిది వీళ్ళు ప్రజల వాయిస్ని పార్లమెంట్లో వినిపించడానికి అవకాశాన్ని మన ఒక బీసీ మహిళగా నాకు అవకాశం ఇచ్చారు ఇక్కడ ఎంపీగా వైఎస్ఆర్ పార్టీ నుంచి. మరి వీళ్ళ అమ్మవారిని పూర్తిగా ఆ తల్లి తాలూకా పూర్తి ఆశీస్సులు ఉండాలని చెప్పని మరి మీ అందరి తాలూకా ఆశలు మీ ద్వారా కూడా ప్రజలందరూ కూడా కోరుతున్నాను. మరింత చేరువుగా ప్రభుత్వ ఫలితాలు పథకాలన్నీ కూడా అందాలి, వాటిని కంటిన్యూ అవ్వాలంటే వైఎస్ఆర్ పార్టీని గెలిపించారని ఆ తల్లి తాలూకా పూర్తి ఆశీస్సులు ఉండాలని చెప్పిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సోదరా నేను ఇంకెవరైతే నాలుగులోకి అవ్వచ్చామో కానీ నేను పూర్తిగా నాకు ఇది పుట్టినిల్లు శ్రీహరిపురం, నా పుట్టినిల్లు ఇది, మెట్టినిల్లు విజయనగరం. నేను పుట్టినిట్లో నేను ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడ చదువుతున్నాను కూడా, ఇక్కడ పెరిగాను. సో ఇక్కడ నాకు ఎవరు వేరే అనడానికి కూడా క్వశ్చన్ కూడా లేదు ఇక్కడ. అది ఆయన అడగండి. గత ఎన్నికల్లో విశాఖ సిటీ 4 కూడా టీడీపీ కైవసం చేసుకున్నాయి. గత ఎన్నికల్లో విశాఖ ఉన్నటువంటి సిటీ 4 నియోజకవర్గాల్లో కూడా టీడీపీ కైవసం చేసుకుంది. ఇప్పుడు టీడీపీ బలంగా ఉందని వాళ్ళు చెప్తున్నారు. మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? ఏ పార్టీ ఆ పార్టీ గురించి చెప్పుకున్నా ఇప్పుడు ప్రజలకి అజెండాలో చెప్పిందే కాకుండా ఇంకా ప్రత్యేకమైన పథకాలతో ఈవేళ ప్రజలకు చేరువుగా ఈరోజు ఇచ్చిన అటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అటువంటి సందేశ్ కలిలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై స్పందించిన మమతా బెనర్జీ ప్రభుత్వ వైఖరి నిరసనగా భారతీయ జనతా పార్టీ విశాఖ జిల్లా మహాధర్నా నిర్వహించారు. శనివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహిళా మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా సందర్భంగా పార్టీ నగర అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో మహిళలపై జరుగుతున్న అకృత్యాల వ్యవహారం ఇన్నాళ్లకు వెలుగులోకి వచ్చింది. కనీసం ఆ రాష్ట్ర సీఎం పట్టించుకోకపోవడం దారుణమని, ఈ నేపథ్యంలోనే బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపడుతున్నట్లు తెలిపారు. తక్షణమే ఆయా ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా నాయకులు, అధిక సంఖ్యలో బీజేపీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వం. స్థానిక రాజకీయవేత్తలు దాన్ని కప్పిపుచ్చుతూ దోషులను కాపాడుతూ వచ్చారు. కానీ వారి పాపం పండింది. ఈరోజు వాటి తాలూకా దురాఘాతాలని ప్రపంచానికి బట్టబయలైన సందర్భంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలని మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈ దోషుల్ని కాపాడుతూస్తున్న ముఖ్యమంత్రి, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని తీరుని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరొకసారి ఇలాంటి జరిగితే కనుక అక్కడ తీవ్రమైన తిరుగుబాటు జరుగుతుందని చెప్పి రాబోయే రోజుల్లో తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కోవాల్సిన సందర్భం వస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. దీనికి సంబంధించి మా మహిళా మోర్చా నాయకులు ఇప్పుడు మాట్లాడతారు. ఈరోజు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలు, స్త్రీలపై అటువంటి కార్యక్రమాలు జరుగుతున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఒక మహిళా ముఖ్యమంత్రి అయి ఉండి ఈరోజు అటువంటి దురదృష్టకరమైన కార్యక్రమాలు ఎన్నో దశాబ్దాలుగా జరుగుతుంటే ఇప్పుడు వెలుగులోకి రావడం దురదృష్ట. ఈరోజు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగినటువంటి సందేశ్ కలి ప్రాంతంలో జరిగిన అరాచకాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా మహిళా మోర్చా ముందుగా ఖండిస్తూ ఈరోజు ఏదైతే తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షులుగా సుదీర్ఘకాలం పాటు ఆ రాష్ట్ర బాధ్యతలు నిర్వహిస్తున్న మమతా బెనర్జీ ఒక మహిళ అయి ఉండి ఈరోజు ఆ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అరాచకాలు స్వయం
కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రాష్ట్రీయ వయోశ్రీ పథకాన్ని ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతోనే ఈ నెల 3వ తేదీన కైలాసపురంలోని డిఎల్బి గ్రౌండ్స్ లో మెగా శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు బీజేపీ ఉత్తర మాజీ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు తెలిపారు. సీతమ్మ దారలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 60 ఏళ్లు దాటిన వృద్ధులంతా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ఇటీవల పర్యటనలో తన దృష్టికి వచ్చిందని, ఈ క్రమంలోనే వారికి పూర్తి స్థాయిలో వైద్య సేవలతో పాటు అవసరమైన ఉపకరణాలు పంపిణీ చేసేందుకు ఈ శిబిరం నిర్వహిస్తున్నామని, దీనిని అర్హులైన వారంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్రీయ వయోశ్రీ యోజన, రాష్ట్రీయ అంటే మన స్టేట్ గవర్నమెంట్ కాదు, ఇది ప్రధానమంత్రి వయోశ్రీ యోజన అని చెప్పి ఎవరైతే 60 సంవత్సరాలు దాటి ఉన్న వృద్ధులకి ఉపయోగపడాలనేది ఒక అద్భుతమైన స్కీమ్. అది స్టార్ట్ చేసింది 1 ఏప్రిల్ 2017. 2017లో స్టార్ట్ అయిన తర్వాత మా ఎంపీ గారు హరిబాబు గారు 2017 ఏప్రిల్ 20 నాడు విశాఖపట్నంలో అది నిర్వహించడం జరిగింది. అట్లాగే నెల్లూరులో కూడా చేశారు, అట్లాగే విజయవాడ, రాజమండ్రి ఈ 4 ప్రాంతాల్లోనే జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు విశాఖపట్నంలో నార్త్ నియోజకవర్గంలో ముఖ్యంగా ఎక్కువ మంది ఇబ్బంది పడటం చూసి కొండవాళ్ళు ప్రాంతంలో ఉన్న పెద్దవాళ్ళు స్టిక్స్ లేక రకరకాల ఇబ్బందులు, మోకాళ్ళ నొప్పులు, నడువు నొప్పి, ఈ విధంగా ఇబ్బందులు పడుతూ ఉంటే నేను ఈ మధ్య పర్యటనలో భాగంగా వారి ఇబ్బందుల్ని తెలుసుకుని మా పార్లమెంటు సభ్యులు జీవీఎల్ నరసింహారావు గారి దృష్టికి తీసుకుని వచ్చి, ఇట్లాగా ప్రధానమంత్రి వయోశ్రీ యోజన ప్రోగ్రాం ఉంది, మీరు కొంచెం దయచేసి అది కనుక తీసుకుని వస్తే చాలామందికి ఉపయోగపడుతుందని చెప్పిన పిదప జీవీఎల్ నరసింహారావు గారు స్పెషల్గా అప్రోచ్ అయ్యి మినిస్ట్రీని వారి ద్వారా ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నార్త్ నియోజకవర్గంలో డిఎల్బి గ్రౌండ్స్లో ఎక్కడైతే కంచర్పాలెం దగ్గర డిఎల్బి గ్రౌండ్స్ ఉందో, కైలాసపురము, క్షమించండి కంచర్పాలెం కాదు, కైలాసపురము డిఎల్బి గ్రౌండ్స్లో 3వ తారీఖున అంటే ఆదివారం నాడు ఈ మార్చి 3వ తారీఖున ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రోగ్రాము నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ఎవరైతే లబ్ధిదారుల కింద ఉన్నారో, అంటే లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో ఉండేవారు, మహిళలు కానీ మగవారు కానీ 60 సంవత్సరాలు ఆధార్ కార్డులో దాటి ఉండాలి. 60 years ఆర్ అబవ్ ఆధార్ కార్డులో అంత వయసు ఉండాలి. తర్వాత వైట్ రేషన్ కార్డు ఉండాలి. 2 తీసుకుని వస్తే సరిపోతుంది. 2 పాస్పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్స్ ఉండాలి. సో ఒకవేళ ఎవరికన్నా వైట్ రేషన్ కార్డు లేకపోతే వారు మన జీవీఎంసీ అధికారుల దగ్గర నుంచి కానీ లేకపోతే ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి కానీ వారికి సంవత్సరానికి 1,80,000 రూపాయల కంటే తక్కువ ఆదాయం ఉందని ఒక సర్టిఫికెట్ తీసుకొస్తేనే సరిపోతుంది. నిపుణులైన డాక్టర్స్ చేత ఇక్కడ టెస్టులు. ఎన్నికల సమయంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సంపూర్ణ మద్యపాన నిషేధం తీసుకువస్తానని చెప్పిన సీఎం జగన్ 5 ఏళ్ల పాలన ముగిస్తున్నా నేటికి సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని విశాఖ జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి ఆరోపించారు. శనివారం విశాఖ టీడీపీ కార్యాలయం వద్ద తెలుగు మహిళలతో కలిసి మద్యపాన నిషేధం ఎక్కడా అంటూ మహిళలంతా మద్యం బాటిళ్లు తోలబట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగానే ఆమె మాట్లాడుతూ సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతానని చెప్పిన సీఎం జగన్ ఇప్పుడు ఏ విధంగా ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. తక్షణమే సీఎం జగన్ ఇచ్చిన మాటను అమలు చేయాలని కోరారు. తప్పిన సీఎం మనము తప్పిన సీఎం మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం. అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు హాస్యాస్పదమో నిజమో తెలియదు కానీ జనాల్ని పిచ్చోళ్ళని ఎర్రోలు చేయడానికో తెలియదు కానీ 2019లో
చంద్రబాబు నాయుడు గారు చేస్తారా లేదో కానీ బుద్ధున్నోడు ఎవడైనా మద్యపాన నిషేధం చేస్తానని ఆయన నోటుతోనే ఆయన అన్న మాటలే ఈరోజు 2024 వచ్చింది. 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో నా ప్రభుత్వం వస్తుంది, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పి అనర్గళంగా గొంతెత్తి మాట్లాడిన వ్యక్తి ఈరోజు ఏమైపోయాయ్యా నీ మాటలు? 2024 ఎలక్షన్కి నువ్వెలా అడుగుతున్నావు ఓట్లు? 2019లో చెప్పావు కదా సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతే నేను ఓట్లు అడుగుతానని చెప్పావు కదా. మరి ఈరోజు 2024 వచ్చింది, సంపూర్ణ మద్యపాన నిషేధం లేకపోగా కల్తీ మద్యాన్ని ఇచ్చి ఆడవాళ్ళ తాలిబొట్లతో వేలాది మంది జీవితాలతో ఆడుకుంటున్నావే. నీ అక్క చెల్లి ఎవరైనా నీ తల్లి కూడా వాళ్ళే నిన్ను నమ్మట్లేదు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పావు, కల్తీ మద్యాన్ని ఇచ్చి ధరలు పెంచుకుంటూ పోయి ప్రాణాలని ప్రజల్ని తీసేసి తాలిబొట్లు కల్తీ మద్యానికి తాకట్టు పెట్టేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఈరోజు సంపూర్ణ మద్యపాన నిషేధం ఎక్కడ రా తేల్చుకుందాం దమ్ముంటే. నీవు నీ ప్రభుత్వంలో ఉన్నవారు ప్రతి ఒక్కరికి మీ సవాల్ ఇస్తున్నావు, రా తేల్చుకుందాం, ఇక్కడే ఉంటాం మేము. సత్తా ఉన్నాడు అయితే సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతే 2024లో నువ్వు ఓట్లు అడగాలి. లేకపోతే మీ అందరూ పెట్టేపేట సర్దుకొని ఇంటికి వెళ్ళడం సిద్ధంగా ఉండాలి తప్పితే మాట తిప్పి మనం తిప్పిన వ్యక్తిని ఈరోజు మేము ఏ విధంగా ఎక్క చెల్లి నమ్మాలి? 5 కోట్ల ఆంధ్రుల్ని మోసం చేసిన వ్యక్తివి నువ్వు. 2019లో పదే చెప్పా బుద్ధున్నాడు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని. నీకు ఈరోజు బుద్ధుందా అని నేను అడుగుతున్నాను. బుద్ధున్నాడు అయితే సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి రా 2024 ఎలక్షన్లు తేల్చుకుందాం నువ్వో మేమో. విశాఖలోని లంకపల్లి బుల్లయ్య కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ జి మధుకుమార్ మాట్లాడుతూ ప్రస్తుత ఉపాధి అవకాశాల దృష్ట్యా ఆధునిక నైపుణ్యాలతో పారిశ్రామిక నైపుణ్యాన్ని శిక్షణను అందించే ప్రయత్నంలో భాగంగా కళాశాల కొన్ని కంపెనీలతో భాగస్వామ్యం కలిగి ఉన్నట్లు ఆయన తెలిపారు. కళాశాల విద్యార్థులకు చదువుతో పాటు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలను ప్రోత్సహించడం ద్వారా విద్యార్థులకు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తున్నట్లు తెలిపారు. మాకు ఫౌండేషన్ టీచర్స్ రియాజ్ మహమ్మద్ గారు, డాక్టర్ సత్యనారాయణ గారు, ఫస్ట్ డే నుంచి అందరికీ తెలిసిన సుమిత్ భట్టాచార్య గారు, అది కాకుండా హమీద్ ఖాన్ గారు, వేణుగోపాల్ గారు. ఏంటంటే ఈ ఉత్సవాల్లో పాలు పంచుకోవడానికి స్పెషల్ హైలైట్ ఏంటంటే కేసీ రెడ్డి గారు ఒకప్పుడు స్టేట్ కౌన్సిల్ చైర్మన్ గాను, ఆర్జేకేటీ ఛాన్సలర్గా ఉన్న వ్యక్తి, ఆయన ప్రస్తుతం ప్రెసిడెంట్గా ఉన్నారు, నేను సెక్రటరీగా ఉన్నాను. అటువంటి 400 మంది స్టాఫ్ మెంబర్స్ మంచి కోఆపరేటివ్గా ముందుకెళ్తున్నారు, ర్యాలీగా వెళ్ళారు. దాంతో అందరూ యొక్క ఉత్సాహం బాగుంటుందనే ఉద్దేశంతో ఇవాళ మార్నింగ్ కూడా ఒక బీచ్ వాక్ అని చెప్పి పిల్లలంతా కూడా మార్నింగ్ బీచ్లో నడవడం జరిగింది. సో ఈ యాక్టివిటీస్, ఫిజికల్ యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఫౌండర్ చైర్మన్ మళ్ళీ గోల్డెన్ జూబిలీకి రావడం అనేది అరుదు. అది మాకు ఇప్పుడు కొంత స్పెషల్గా జరుగుతుంది కాబట్టి వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. అది ఒకటి. 2, ఒక 100 మంది ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ అనమాట. వీరంతా కూడా రేపు రాబోతున్నారు. ఇది కాకుండా ఫౌండేషన్ టీచర్స్ ఒక 6గురు, వీళ్ళందరూ రావటం ఇది ఒక స్పెషల్ హైలైట్ కింద మేము అనుకుంటున్నాం. వెరీ ఫస్ట్ బ్యాచ్ 73, 74లో ఎన్రోల్ అయిన సందర్భంగా ఉన్న వాళ్ళందరూ తిరిగి వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఒక గొప్ప హైలైట్గా మా ఉద్దేశం. మీరందరూ చూస్తూనే ఉన్నారు, బుల్లయ్య కాలేజీ 50 సంవత్సరాల్లో ఒక బీకామ్ కోర్స్ దగ్గర నుంచి ఈరోజు రకరకాల కోర్సులతోటి ఒక 120 మంది స్టూడెంట్స్ దగ్గర నుంచి 6500 స్టూడెంట్స్ వరకు ఈరోజు పెరిగింది. ఆ రోజున ఒక 6-7 మంది టీచర్స్తో మొదలైనటువంటిది ఈ రోజున 400 మంది స్టాఫ్ మెంబర్స్తో ఉన్నాం. సో ఈ రకమైనటువంటి వృద్ధిలో రకరకాల మనుషులు రకరకాల కంట్రిబ్యూషన్స్ చేశారు. దాంట్లో ప్రథమంగా చెప్పుకోవాల్సింది ఈ ఐడియా ఇచ్చినటువంటి వ్యక్తి, దీన్ని స్టార్ట్ చేయడానికి మొదటి కారణం ప్రొఫెసర్ కేవీ శివయ్య గారు అని చెప్పి ఆయన ఫౌండర్ సెక్రటరీ. వారి ఐడియాని వైఎస్ఆర్ వివేకానంద హత్య కేసులో జగన్ పాత్రపై విచారణ జరగాలని, రాజకీయ లబ్ధి కోసం వైఎస్ వివేకానంద రెడ్డిని జగన్ ముఠానే హతమార్చిందని మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ ఆరోపించారు. శనివారం విశాఖ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ ఎందుకు సిబిఐ విచారణకు సహకరించడం లేదు అని చెప్పారు. నిజం బయటకు రాకుండా కావాలని జగన్ ఆపుతున్నారని, కర్నూలులో అవినాష్ ను అరెస్టు చేయడానికి వస్తే ఉద్రిక్తత వాతావరణం సృష్టించింది వైసీపీ నేతలే అంటూ ఆరోపించారు. కుట్రలు కుతంత్రాలు చేసే పార్టీకి, అభివృద్ధి సంక్షేమం చేసే పార్టీలకు మధ్య యుద్ధానికి సునీతమ్మ చేస్తున్న న్యాయ పోరాటంలో టీడీపీ అండగా ఉండాలన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి
హత్య చేయబడి సుమారుగా 5 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి స్వయాన బాబాయ్ హత్య చేయబడితే కూడా ఆ కుటుంబానికి ఇప్పటివరకు న్యాయం జరగకపోవడం అనేది చాలా చాలా బాధాకరం, చాలా అవమానం కూడా. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి హత్య చేయబడితే ఇదిగో చంద్రబాబు నాయుడే చేయించారు, లేకపోతే టీడీపీ నాయకులే చేయించారు అని బురద జల్లే కార్యక్రమం ఎలక్షన్ ముందు సింపతి కోసం ఈ జగన్మోహన్ రెడ్డి వాడుకున్నట్టు సంగతి మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత వెంటనే ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పాలని చెప్పి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చిన సంగతి మనందరికీ తెలుసు. అయితే జగన్మోహన్ రెడ్డి ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున, రాష్ట్ర ప్రజలందరి తరఫున మేము ఒకటే ప్రశ్న అడుగుతున్నాం. మరి ఆ తర్వాత తమను ముఖ్యమంత్రి అయ్యారు కదా, ఈ ముఖ్యమంత్రి అయిన 5 సంవత్సరాల్లో దోషులను ఎందుకు పట్టుకోలేపారు? మీరే సిబిఐకి ఈ కేసు ఇవ్వాలని చెప్పి రికమెండ్ చేసిన మీరు ఈరోజు సిబిఐ దగ్గర నుంచి కేసు విత్డ్రా చేసుకోవాలని మీరు ఎందుకు చేస్తున్నారు? ఆ రోజు ఏదైతే గొడ్డల పోటుతోనే బాబాయ్ చనిపోయాడని మీరు ముందుగానే ఇలా చెప్పగలిగారు. అంతేకాకుండా సొంత ఇంట్లో సొంత బాబాయ్ కూతురు ఈరోజు సునీతారెడ్డి గారు ఈరోజు న్యాయ పోరాటం చేస్తుంటే మీ మద్దతు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ముఖ్యమంత్రి స్థానంలో ఉండి, ఆ స్థాయిలో ఉండి రాష్ట్రంలో ఒక హై ప్రొఫైల్ హత్య కేసు జరిగితే దాన్ని న్యాయం చేయలేని మీరు రాష్ట్ర ప్రజలకి ఎటువంటి న్యాయం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. అంతేకాకుండా అన్ని విధాలుగా కూడా ఈరోజు దాంట్లో ఉన్నటువంటి ఆ దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా శిక్షించాలని చెప్పి సునీతమ్మ గారు కానీ, అదేవిధంగా తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా న్యాయ పోరాటానికి సిద్ధం. వివేక హత్యలో జగన్ రెడ్డి పాత్రపై విచారణ జరపాలని విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. శనివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పల్లా మాట్లాడుతూ వివేకానందరెడ్డి కుమార్తె సునీత వేసిన ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పాలని కోరారు. ఈ హత్య కేసు వెనకాల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాత్రపై విచారణ జరిపించాలని, హత్య కేవలం రాజకీయ లబ్ధి కోసమే అని పేర్కొన్నారు. వివేకానందరెడ్డి చనిపోయిన తర్వాత జగన్ చాలా స్పష్టంగా గొడ్డలి పొట్టుతో చనిపోయారన్నారు. అంత స్పష్టంగా ఎలా చెప్పగలిగారని అన్నారు. సిబిఐ విచారణ జరిపించాలని కోరిన జగన్ సీఎం అయిన తర్వాత ఎందుకు వద్దన్నారని ప్రశ్నించారు. టీడీపీ వారే హత్య చేయించారని నింద వేయాలని చూశారో ఎన్నికలకు ముందే జగన్ సమాధానం చెప్పాలన్నారు. జగన్ సీఎం అయ్యాక వివేక హత్య కేసు పురోగతి ఎందుకు అవ్వలేదని, మనోభావాలను రెచ్చగొట్టి ఓట్లు తెచ్చుకోవాలని చూశారన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసు వెనకాల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాత్రపై విచారణ జరిపించాలి. అంటే ఆ రోజు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. నిన్న సునీత గారు ప్రెస్ మీట్ వెనకాల ఆంతర్యం కూడా మీరు చూస్తే తాను అడుగుతుంది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాత్రపై విచారణ జరిపించాలి. ఈ హత్య, వివేకానంద రెడ్డి గారి హత్య కేవలం రాజకీయ లబ్ధి కోసమే జగన్మోహన్ రెడ్డి గారు చేయించారని చెప్పేసి ఆవిడ చెప్తుంది. ఎందుకంటే 2019 మార్చి 14 రాత్రి అయినట్టుందా హత్య, అంటే ఇంకా సుమారు 1 నెల రోజులు ఎలక్షన్ ఉంటుండగా ఇది ఆ సింపతి గెయిన్ చేసి సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి గరుడ సేవ శనివారం నేతృత్వ పరంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని మండపంలో అధిష్ఠింపజేశారు. ఈ పూజల్లో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్రాగమ శాస్త్రం విధానంలో కార్యక్రమానికి కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాలు, తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అయితే శనివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
ఓం వజ్రనఖాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం మత్యాయ నమః ఓం వరదాయ నమః ఓం వరాత్మనే నమః ఓం వరదాభయహస్తాయ నమః ఓం వరాయ నమః ఓం వరరూపిణే క్షవదాయ నమః ఓం వరాత్మరాయ నమః ఓం పారాయ నమః ఓం పినాకినే నమః ఓం పావనాయ నమః ఓం ప్రసన్నాయ నమః ఓం పాశినే నమః ఓం పాపహారిణే నమః ఓం పురుష్టుతాయ నమః ఓం పుణ్యాయ నమః ఓం పురుహూతాయ నమః ఓం తత్పురసే నమః ఓం పూర్వజాయ నమః ఓం పుష్కరాక్షాయ నమః ఓం పుష్పహాసాయ నమః ఓం మహాసాయ నమః ఓం మహాహాసాయ నమః ఓం శార్ంగిణే నమః ఓం సింహరాజాయ నమః ఓం జగద్వంద్యాయ నమః ఓం అట్టహాసాయ నమః రోషాయ నమః జ్వాలా. విశాఖలోని పెందుర్తిలో పెళ్లికి వచ్చిన ఓ ప్రైవేటు ఫోటోగ్రాఫర్ ని ఆయా పెళ్లి నిర్వాహకులు ఇంటిలో బంధించిన ఘటనపై వారంతా స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆయా ఫోటోగ్రాఫర్లు ఇచ్చిన ఫిర్యాదుపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పెళ్లి నిర్వాహకులు సెరగడం చిన్న అప్పలనాయుడు గ్యాంగ్ గతంలో ఓ మహిళ దుకాణంలోకి చొరబడి లూటీ చేశారు. దీనిపై కేసు ప్రస్తుతం పెందుర్తి పోలీస్ స్టేషన్ లో నడుస్తుంది. అలాగే ఓ కేసులో యువకుడిని ఇంట్లో బంధించడంతో పోలీస్ స్టేషన్ లో కిడ్నాప్ కేసు నమోదైంది. వీరి ఆగడాలకు పోలీసులు చెక్ పెట్టాల్సి ఉందని స్థానిక ప్రజలు కోరుతున్నారు. అయితే ఈ ఘటనపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. పెందుర్తి జంక్షన్లో ఒక ప్రైవేట్ మ్యారేజ్ జరిగిందండి. ఆ మ్యారేజ్కి హైదరాబాద్ నుండి జీరో గ్రావిటీ ఫోటోగ్రఫీ అని చెప్పేసి హైదరాబాద్ నుండి కొంతమంది ఫోటోగ్రాఫర్స్ వచ్చారు. ఈ ఫోటోగ్రాఫర్స్ వచ్చేటప్పటికల్లానేమో వాళ్ళ యొక్క వీడియో తీసిన వీడియోలోన దాని గురించి ఈ పెళ్లి వాళ్ళకును అదేవిధంగా ఈ ఎవరైతే బయట నుండి వచ్చారో వాళ్ళకి చిన్న ఆల్టర్కేషన్ అయింది. ఆల్టర్కేషన్లో నుంచి ఈ వీడియో గురించి ఇవ్వమంటే ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళని నిర్బంధించేసి కొట్టిన తర్వాత వాళ్ళని వేరొక చోటుకు తీసుకెళ్ళి ఏదైతే మ్యారేజ్ వీడియో తీసారో ఆ మ్యారేజ్ వీడియో అంతా కూడాను అది వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. దానిపైనే ఇప్పుడు మనకి జీరో గ్రావిటీకి చెందినటువంటి భానుమురళి అనే అతను ఇచ్చిన రిపోర్ట్ మీద మనం కేసు నమోదు చేయడం జరిగింది. అతని పేరు చైతన్య ఉన్ను మరి పెళ్ళికొడుకు కజిన్ అనమాట చైతన్య, పవన్ వాళ్ళ కజిన్ చైతన్య. ఈ చైతన్య ఉన్ను తర్వాత అతని ఫ్రెండ్స్ ఈ విధంగా నిర్బంధించి కొట్టారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. దీని మీద మనం కేసు రిజిస్టర్ చేస్తున్నాం. ఫర్దర్గా ఏమైనా ఉంటే ఇన్వెస్టిగేషన్లో చూస్తాం. పవన్ ఇంకా నవ్య పెట్టి వస్తే ఫోటోగ్రాఫర్స్ కొట్టారు. వస్తే చైతన్య అనే ఒక అబ్బాయి కొట్టాడు. దానికోసం అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ మార్నింగ్ వస్తే నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. అంటే సిఎస్ఆర్కి చెప్పి కేసు. కారణం ఏంటి సార్ కొట్టడానికి? కారణం తెలియదు సార్. అసలు ఏం జరిగింది? వాళ్ళని ఎక్కడ తీసుకెళ్లారు? రాత్రి సడన్గా ఉన్నట్టుండి తీసుకొని వెళ్ళి కార్లో తీసుకొని వెళ్ళి కొట్టాడు. ఎక్కడ తీసుకెళ్ళారు? కార్లో ఎక్కడ తీసుకెళ్ళారో తెలియదు. ఊర్లో తీసుకెళ్ళి కొట్టారు. ఎవరైనా ఎందుకు కొడతారు సార్? అంటే కారణం ఇది ఏంటి అన్న తెలియదు. ఉట్టిపుణ్యానికి కొట్టారంటే ఉట్టిపుణ్యానికే కొట్టారు. రీజన్ ఏం లేదు, వాళ్ళకి ఊరికే కొట్టారు సార్. వాళ్ళు తాగేసే ఉన్నారు సార్? వాళ్ళు ఉండొచ్చు, అందులో కొంతమంది తాగేసి. అంటే మీ దగ్గర వీడియో తీసుకొని డౌన్లోడ్ చేసి చెప్తున్నారండి? లేదు, మా దగ్గర ఉన్న డేటా కూడా తీసేసుకున్నారు. మా దగ్గర డేటా యాక్చువల్గా లాక్కున్నారు, తీసుకోలేదు. లాక్కుని మొత్తం డేటా అంతా. మీకు ఇవ్వాల్సిన అమౌంట్ అన్ని సెటిల్ చేశారండి? లేదు, సెటిల్ చేయకుండానే అమౌంట్ గురించి ఏమైనా గొడవ అయింది? ఇది అమౌంట్ గురించి నాకు తెలిసి అయి ఉండొచ్చు అండి. ఎందుకంటే మేమైతే అమౌంట్ అడగలేదు. పోనీ అమౌంట్ అడిగితే వాళ్ళు కొట్టినా ఏదన్నా మేము అమౌంట్ అడగలేదు, ఏం చేయలేదు. సాఫీగా ఫోటోగ్రఫీ చేస్తుంటే పక్కకి రూమ్లోకి తీసుకెళ్ళి కొట్టి తర్వాత కార్ ఎక్కించి ఖాళీ పేపర్ మీద సంతకాలు తీసుకున్నాను. ఖాళీ పేపర్ల మీద సంతకం కావాలని బెదిరించారండి. మేము పెట్టలేదు. మాకు ఎంత కొట్టుకున్నాం సార్? ఇది అంత కార్యక్రమం ఏంటంటే ఎంత సార్ అమౌంట్ ఇది మీరు అది సార్? పెళ్లి తాలూకా వాళ్ళే కొట్టారా లేకపోతే బంధించిన వాళ్ళు? వాళ్ళ పెళ్లి తాలూకా రిలేటివ్స్ సార్. పేరేం ఐడియా? చైతన్య. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ప్రశ్నించిన వారిని వేధించడమే సీఎం జగన్ పని, టీడీపీ అధినేత చంద్రబాబు. స్టీల్ ప్లాంట్ మహాపాదయాత్రను విజయవంతం చేయండి, విశాఖ ఉక్కు పోరాట సమితి ప్రతినిధులు డిమాండ్. ఉమ్మడి విశాఖ జిల్లాల్లో ముగిసిన నారా భువనేశ్వరి పర్యటన, 16 మంది కుటుంబాలను ఓదార్చిన వైనం. కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి అమర్ బోత్సా ఝాన్సీ, ప్రత్యేక పూజలు చేసిన వైసీపీ నాయకులు. ఎదురొచ్చే బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.